నాన్నగారు హీరో చిరంజీవిగా మీకు ప్రత్యేకమా? తండ్రిగా ప్రత్యేకమా? అంటే 2 డిఫరెంట్ జోనర్సే. మీకు ఏది ఎక్కువ కంఫర్ట్ ఆయన ఈ సినిమాలు ఈ ప్రాజెక్ట్ ఈ వరకు ప్రాజెక్ట్ వరకొచ్చి? ఈ ప్రాజెక్ట్ అన్నది మోస్ట్ కంఫర్టబుల్ రిలేషన్షిప్ విత్ హిమ్ వాజ్ యాజ్ అ ప్రొడ్యూసర్. బికాజ్ నాన్నగారి గురించి తెలిస్తే హీఈస్ వెరీ ప్రో ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్కి మనం ఏం బెస్ట్ ఇవ్వగలం, ఈ సినిమా ఎంత ఎఫెక్టివ్గా మనం చేయగలం యాజ్ అన్ యాక్టర్, నేనేంటి కాంట్రిబ్యూట్ చేసి ప్రొడ్యూసర్కి ఇది బెనిఫిట్ అవుతుంది అనే చూస్తారు. సో దానివల్ల ఐ ఫెల్ట్ ద ఈజియెస్ట్ రిలేషన్షిప్ విత్ హిమ్, కంఫర్ట్ వాజ్ విత్ హిమ్. ఆ డిస్కషన్లో మీరు కొత్తగా తెలుసుకున్న అంశాలు ఏమున్నాయి? అంటే ఫాదర్గా చాలా చెప్పుంటారు మీకు, ఇలా చేయాలి, అలా గోల్డ్ బాక్స్ పెట్టినప్పుడు అలా కాదు మనం ఇలా ఉండాలి అనేది మీకు 1,00,000 చెప్పుంటారు. కానీ ఇక్కడ 1-to-1 డిస్కషన్ ఉంటుంది. అంటే కొన్ని ఇన్సిడెంట్స్లో అంటే ఆ లెసన్స్ మీకు ఏ రకంగా హెల్ప్ అయినాయి? మీకు ఏది బాగా కనెక్ట్ అయింది? వాట్ హీ సెజ్ సమ్టైమ్స్ ఇష్టపడి కొన్ని చేస్తాం, అన్ని ఏ పనులు చేస్తే ఇష్టపడి చేయాలి. బట్ సినిమాకి వచ్చి ఎనీ బిజినెస్కి వచ్చేసరికి కీప్ యువర్ పర్సనల్ ఇంట్రెస్ట్ అసైడ్, నంబర్స్ వర్క్ అవుతున్నాయా లేదా, ఆ అడ్వైస్ నాకు ఎప్పుడు ఇవ్వలేదు ఆయన. బికాజ్ ఇద్దరం కలిసి బిజినెస్ ఏమి చేయలేదు. సో ఫస్ట్ టైం వీఆర్ డూయింగ్ అ బిజినెస్ టుగెదర్ కాబట్టి దట్ ఈస్ ద ఫస్ట్ అడ్వైస్ హీ గేవ్. సినిమా నచ్చొచ్చు, నీకు బాగా ఇష్టపడి చేస్తున్నాం అందరం, బట్ నంబర్స్ వర్కౌట్ అవ్వకపోతే మాత్రం మనం ఎంత ఇష్టపడి చేసినా ఇట్స్ అ వేస్ట్. సో అది మాత్రం బ్రెయిన్ అలర్ట్గా పెట్టుకో, అన్ని యాంటెనాస్ ఓపెన్లో పెట్టుకో. సో మేక్ షూర్ దట్ ఈ కంట్రోల్ ఎన్వైర్న్మెంట్లో కంట్రోల్డ్ ఈ ప్రాజెక్ట్ ఎంత అవసరం అంత స్పెండ్ చేయండి నువ్వు సాహు. అండ్ ప్లస్ తర్వాత రాబట్టడంలో రికవరీస్ ఇవన్నిట్లో డూ యువర్ బెస్ట్ ఇన్ గెటింగ్ ద నంబర్స్ ఆన్ టు ద